అనగనగా తారకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు అమృత కలశం దేవతల దగ్గర నుంచి అపహరించాడు. అయితే 4 చిన్నారి వీరులు భీముడు, హనుమంతుడు, అర్జునుడు, దుర్గాదేవి దాన్ని తిరిగి పొందారు. ఈ కథను నేను పాటగా చెప్తాను, వినండి. జీరసాగర మథనం అమృతమంథనం, దేవులు అసురులు సహకారంతో చేసిన యాగం, అమృతం పొందడానికి క్షీరసాగరం ముందు సముద్రమంథనం, పురాణాలు చెప్పిన కథ, విష్ణుని శేషశయనం లక్ష్మీ సహితం. అలా ఆవిర్భవించిన అమృత కలశాన్ని తారకాసురుడు అపహరించాడు. తారకాసురుడు వచ్చే అమృత కలశం వెదికే, అమృత కలశం దేవదానవ సంగ్రామం, కాలచక్రం తెలియజేసే సురనర నినాదం. దేవతలు ఆ అమృత కలశాన్ని తారకాసురుడి నుంచి తిరిగి పొందే బాధ్యతను ఈ 4 చిన్నారి వీరులకు అప్పగించారు. With Gandharva in hand, no target is beyond my reach. Together, my faithful companion and I will defend Bharat with all our might. Let's see if anyone can catch me as I leap through the skies. Muzzles aren't just for show. I'll protect our land from any danger that comes our way. వీరుల గర్జన పల్లవి, తారకాసుర సంహారం, ధరణిలో ధీర విక్రమం, అర్జునుడు భీముడు, దుర్గా మాత హనుమంతుడు సంగ్రామం, గంధీవం ఉద్యమించి అర్జునుడు గర్జించి, తారకాసురుని తరిమి తేజస్సును చాటించి, మహాబలు భీముడు ముష్టి యుద్ధంతో సాగించి, శత్రువుల దయాలను భయంతో నింపించి, దుర్గమ్మాత శక్తితో అసురుల పాలిట మరణం, త్రిశూలం చడిపించి తారకాసురుని వధించి, వాయుపుత్రుడు హనుమంతుడు సంజీవని బలంతో సైన్యాలను సంజీవించి విజయం సాధించి, పల్లవి పునరావృత్తి, తారకాసుర సంహారం, ధరణిలో ధీర విక్రమం, అర్జునుడు భీముడు, దుర్గా మాత హనుమంతుడు సంగ్రామం. ఆ విధంగా ఆ చిన్నారి వీరులు ఐకమత్యంగా ధైర్య సాహసాలతో ఆ అమృత కలశాన్ని దేవతలకు అప్పగించారు. ఈ ప్రపంచానికి అవసరమైనప్పుడల్లా ధర్మరక్షకులుగా నిలుస్తాము అని తెలిపి సెలవు తీసుకున్నారు.